ఏ గవర్నమెంట్ మీద కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది, బీజేపీ సపోర్ట్ చేస్తుంది, అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తుంది. ధర్నా ఎవరి కోసం చేస్తారు? గదే ముచ్చట నాకు అర్థం కాకనే ఈడికి వచ్చిన సెంట్రల్ లో చెప్పడానికి సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటే బీజేపీ కూడా సపోర్ట్ చేస్తుంది కదా, మరి బీజేపీ సపోర్ట్ చేస్తున్నా చేస్తలేరు బీసీలు సపోర్ట్ చేస్తుంది కదా, చేస్తున్నారు కదా. అదే సపోర్ట్ అంటారు కానీ ఆడ పార్లమెంట్ లో బిల్లుని పాస్ చేస్తలేరట. వాళ్ళు వెళ్ళొచ్చు సెంట్రల్ మినిస్టర్లు ఉన్నారు కదా బీజేపీలో. సంజయ్ ఉండే, నెక్స్ట్ మన రామ్మోహన్ ఉండే, వాళ్ళందరూ వెళ్ళి సపోర్ట్ చేయొచ్చు కదా. రైట్, సెంట్రల్ లో మాట్లాడచ్చు కదా. అవునవును. మరి వాళ్ళు ఇక్కడ కూర్చున్నారా ఇస్తే ఏమొస్తుంది? ధర్నా చేస్తుంది అక్కడ కదా. వాళ్ళు అక్కడ ధర్నా చేస్తే అప్పుడు రెస్పాండ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు మినిస్టర్లు ఉన్నాయి, ఇక్కడ నెక్స్ట్ పార్టీకి బలోపేతం చేయాలని కోరుకుంటున్నారు. మరి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా ధర్నా చేస్తున్నారట, బీఆర్ఎస్ వాళ్ళు ధర్నా చేస్తున్నారట. జనాలు మభ్య పెట్టడానికి అంతేం లేదు, బీసీలు మభ్య పెట్టడానికి అంతేం లేదు. అలాగే పథకాలు ఇస్తాయి కదా వాళ్ళు ఎందుకు రిజర్వేషన్ ఎందుకు కోరుకుంటారు? మాకేమైనా పథకాలు రావాలి, మాకేమైనా మా బాగుపడితే మా కులం బాగుపడితే, మా జాతి బాగుపడతారు, మా కింద ఉన్నాం కాబట్టి మేము కూడా కొంచెం పైకి రావాలనుకుంటారు. రిజర్వేషన్లు ఇస్తే బాగుంటుంది. మరి ఇంతకు బీసీలకు వాలీబాల్ ఆడేటోళ్ళు ఏ పార్టీ వాళ్ళు అంటావు? అందరూ కలిసి ఆడుతున్నారు, మొత్తం అన్ని రాజకీయ పార్టీలు ఆడుకుంటాయి ఓట్ల కోసం కదా. ఇప్పుడు అంతేనా? అంతే బాబాయ్. మరి సాయంత్రంగా ఈ కోడి దాకా ఒక్క మాట మాట్లాడినా ఆయమనే మాట. మరి ఏ ఊరు తాత? కోయిలకు కర్మ కోయిలేక రాణిగంజ్కి వచ్చింది. రాయలసీమ కూడా తెలంగాణ సపోర్ట్ చేస్తాం. ఎట్లంటే ఎక్కడైనా జనాలు పబ్లికే కదా. మరి ఆంధ్రాలో ఎందుకు లేదంటారు ఇది బీసీల గురించి? ఆంధ్రాలో ఎందుకు సపోర్ట్ చేస్తలేరు బీసీలకి? ఓన్లీ తెలంగాణలో బీసీల కోసం జరుగుతుందా? ఆంధ్రలో ఈ బీసీల ముచ్చట లేదా? అంటే అయిపోయినాయి, ఎలక్షన్లు అయిపోయినాయి. అక్కడ నీకు ఫర్దర్ ఇక్కడ ఎలక్షన్లు వస్తున్నాయి. స్థానిక సంస్థల కథ, ఎక్కడ ఎలక్షన్లు వస్తే అక్కడ కాంట్రవర్సీలు ఉంటాయి బాబు, అంతేం లేదు.